హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను గుత్తి వంకాయ కూర తయారు చేస్తున్నాను. నేను గుత్తి వంకాయ కూర కోసం 1/2 kg వంకాయలు తీసుకున్నాను. ఫస్ట్ నీళ్ళలో 2 స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఈ విధంగా పుచ్చులు ఉన్నాయో లేదో చూసుకోవాలి. తర్వాత నీళ్ళలో వేసుకోవాలి. ముందుగా 3 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. ఈ విధంగా పల్లీలను కలర్ వచ్చేదాకా వేసుకోవాలి. 15 కాజులు వేసుకోవాలి. కొద్దిగా కొబ్బరి వేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ పోసుకొని 4 ఉల్లిగడ్డలు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత 4-5 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా వేయించుకున్న పల్లీలు, నువ్వులు ఉన్నాయి కదా, వీటిలో ఇది వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ జార్లోనే కొంచెం గరం మసాలా వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల ధనియాల పౌడర్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నిండా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. వంకాయ ఒగరు పోవడానికి చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి. మిక్సీ వేసుకోవాలా నాన్న? చేద్దాం. 1 కప్పు చింతపండు రసం పోసుకొని పేస్ట్ చేసుకోవాలి. మనం ఇందాక కట్ చేసుకున్నాం కదా వంకాయలు, అందులో ఇప్పుడు పేస్ట్ చేసుకున్న మసాలాని ఇలా నిండుగా నింపుకోవాలి. పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా మసాలా నింపుకోవాలి. ఒక 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. నూనె కాగిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. తర్వాత కలియామాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వంకాయలు వేసుకొని ఇప్పుడు సగం స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. మళ్ళీ వేసుకోవాలా? అవును. ఇది ఎంతసేపు పెట్టాలి నాన్న? ఇట్లా ఒక 10 నిమిషాలు లో స్లిమ్లో పెట్టాలి. ఇప్పుడు వంకాయ మగ్గింది. ఈ మిగిలిన మసాలాను ఇప్పుడు వేసుకొని కలుపుకోవాలి. మస్తు కలర్ఫుల్ వచ్చిందా నా కూర? బ్రహ్మాండంగా వచ్చింది. కొన్ని నీళ్లు పోసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు పెట్టుకొని తర్వాత పొయ్యి ఆఫ్ చేయాలి. చివరిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బ్రహ్మాండంగా కుదిరినా?